ఓకే. ఫిష్‌లు బానే పెంచుతున్నాము. ట్యాంక్‌లో బానే సెటిల్ అయినాయి. బానే ఉన్నాయి. ఫుడ్ కూడా తింటున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వాటర్ చేంజ్‌లు ఎప్పుడు చేయాలి? అసలు వాటర్ అనేది ఎప్పుడు మార్చాలండి అని చాలామంది అడుగుతారు. మీరెప్పుడు కూడా వాటర్ చేంజ్‌లు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ 10 డేస్‌కి ఆర్ ఎల్స్ ఎవ్రీ 7 డేస్‌కి వాటర్ చేంజ్ చేయండి. ఎంత చేంజ్ చేయాలి? హాఫ్ వాటర్ చేయండి. మేమెప్పుడు కూడా 50% వాటర్ మా ఫార్మ్‌లో ఎవ్రీ 7 డేస్‌కి చేస్తాం. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు డిసీజెస్ రావు. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఫిష్ అనేది పూప్ రిలీజ్ చేస్తది. ఫిష్ షిట్ అదే ఫిష్ వేస్ట్ వస్తది కదా! సో, ఆ వేస్ట్ వల్ల మనకి అమోనియా ఫార్మ్ అయిపోద్దనమాట. సో, అమోనియా అంటే దాని వేస్టే దానికి చాలా డిసీజులు రావడానికి ఛాన్సెస్ ఇస్తదనమాట. సో, ఆ వేస్ట్ అనేది మనం క్లీన్ చేయాలి. చాలామంది టాప్ వాటర్ క్లీన్ చేస్తుంటారు. సో, అలా చేయకండి. సైప్ అండ్ పైప్ అని మనకి అవైలబుల్‌గా ఉంటది. మన దగ్గర కూడా ఉన్నాయి. నేను చాలా వీడియోస్‌లో చూపిచ్చాను. సో, ఆ సైప్ అండ్ పైప్ యూజ్ చేసి గ్రౌండ్ వాటర్ ఉంటది గదా! మనకి ఏదైతే ఉందో ట్యాంక్ బాటమ్‌లో ఉన్న షిట్‌తో పాటు ఆ వాటర్‌ని రిమూవ్ చేయండి. సో, షిట్‌తో పాటు వాటర్‌ని రిమూవ్ చేసిన తర్వాత అప్పుడు మీరేం జేస్తారంటే న్యూ వాటర్ యాడ్ చేయండి. న్యూ వాటర్ అంటే మీరు ఫిష్ ట్యాంక్ మీరు వాటర్ చేంజ్ చేసే ముందు రోజే కొంచెం వాటర్ అయితే తీసి పెట్టుకోండి. మాక్సిమం ఇలా చేయండి. లేదంటే ఫ్రెష్ వాటర్ యాడ్ చేసేయండి. సో, ఆల్రెడీ ఓల్డ్ వాటర్ ఉన్నాయి కాబట్టి. ఓల్డ్ వాటర్ వల్ల చాలా బెనిఫిట్ ఉంది. కంప్లీట్‌గా చేంజ్ జేయడానికి ట్రై చేయకండి.